ఒక టీచర్ని 10వ తరగతి పిల్లలిద్దరు కలిసి అతి కిరాతకంగా 27 సార్లు కత్తితో పొడిచి మరీ చంపేశారు. అది ఎక్కడ జరిగిందో ఏంటో అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నల్గొండ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్కు చెందిన రూపారెడ్డి గారిని అదే స్కూల్కి చెందిన ఇద్దరు విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు అయితే ఈమెను కత్తితో పొడిచి చంపేశారు. అసలు దీనికి కారణం ఏంటి అంటే, ఒక నెలనో 2 నెలల క్రితం ఈ పిల్లల్ని ఈ రూపారెడ్డి గారు కొద్దిగా తిట్టారంట. అంటే మాకు అవమానం జరిగినట్లు ఫీల్ అయ్యి వాళ్ళు ఆ పిల్లలు ఈమెనైతే చంపాలని ఫస్టే ఫిక్స్ అయిపోయారని పోలీసులు అయితే చెప్తున్నారు. వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నట్లు ఉన్నారు. ఒక రోజు టైం చూసుకొని ఇంట్లో ఎవరు లేని టైంలో, అంటే ఆమె భర్త కొడుకు ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళారంట. ఆ రోజు ఆ మేడం గారు ఒకరే ఇంట్లో ఉన్నారంట. సో అదంతా అబ్జర్వ్ చేసిన ఈ పిల్లలు ఆగస్టు 11 రాత్రిన ఈ ఇద్దరు పిల్లలు అయితే 10th క్లాస్ పిల్లలు ఆమె ఇంటికి అయితే వెళ్ళారు. వెళ్ళి ఆమెను అబ్జర్వ్ చేసి ఆమె ఎక్కడుందో చూసి ఆమెనైతే చంపేశారు. దగ్గర 27 సార్లు కత్తితోటి పొడిచి చంపేశారంట. తర్వాత ఆ ఇంట్లో ఉన్న దగ్గర 1,50,000 అమౌంట్ అయితే తీసుకున్నారంట. ఇంకా ఐఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారట.